ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు అనేక సవాళ్లు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆయన ఆర్ఎండ్బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ నదీ జలాల విషయంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలని ఆయన సూచించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలు అయితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు చొరవ తీసుకుని బలమైన వాదనలు వినిపించాలన్నారు. దీనిపై 11 ఏళ్ల క్రితం నేను స్టే తెస్తే ఇప్పటి వరకు ఆ స్టే కొనసాగుతుందని, అసలు బ్రిజేష్ కుమార్ ని ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి సమర్థుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని, ఆయన 5 ఏళ్ల పాలనలో ఒక బలమైన ముద్రతో పాలన సాగించారన్నారు. జిల్లాల విభజనపై అనాలోచితంగా చేసిన నిర్ణయం వల్ల జిల్లాలకు ఉన్నత ప్రాధాన్యత కోల్పోయినట్లుగా అయిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే జాతీయ హోదా ఉందో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు వచ్చి మనకు రాయలసీమకు నీళ్ళు వచ్చేదానికి పోలవరం పూర్తయితేనే మనకు నీళ్ళు వస్తాయి. 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చే ఆస్కారం ఉన్న ప్రాజెక్టు, 10 లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి డెల్టాలో, 13 లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాలో, ప్రకాశం బ్యారేజ్ కింద మనం నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేకన్నా పోలవరం పూర్తయితే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు మనం పూర్తిగా నీళ్లు రాయలసీమకి ఇచ్చేదానికి మన హంద్రీనివా కానీ, గాలేరు నగరి కానీ, తెలుగుగంగ కానీ, వెలుగోడు కానీ ఇవన్నీ నీళ్లు రావాలంటే పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేయాలి. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ కింద బచావ్ ట్రిబ్యునల్లో ఉన్న అవార్డు వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టే తీసుకొని వచ్చాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. ఈ జడ్జిమెంటు న్యాయ సూత్రాలకు, నీటి సూత్రాలకు అనుగుణంగా లేదు. దీన్ని ఇంప్లిమెంట్ చేయకూడదని అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పి మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకొని వచ్చాం. ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టు స్టే కొనసాగుతూ ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది వచ్చిందంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్, ఆఖరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణకు, 2 రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. సో ఈ 2 ప్రభుత్వాలు కలిసి ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని నీటి వాటాలు మనకు మ్యాక్సిమంగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణతో కొత్త సమస్య, నీటి సమస్య మొదలైంది. వీటిల్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక పక్క అయితే మనకు విభజన హామీల్లో పూర్తి కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మీరు చూశారు, అమరావతి క్యాపిటల్కి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. సో ఎక్కడెక్కడ అవసరం ఉందో పోలవరాన్ని పూర్తి చేసేదానికి, అమరావతి పూర్తి చేసేదానికి వేరే కార్యక్రమాలు అవన్నీ చేయాలి. రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, నాకు అవకాశం లేదు కానీ నేను వాళ్ళు ఉండింటే పాత జిల్లాలకి వెళ్ళిపోయేవాడిని. ఫస్ట్ ఆర్డర్ అదే ఇచ్చేవాడిని, జిల్లాలన్నీ తీసేసి పాత జిల్లాలే మేలు అని. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన మనకు అన్ని అంశాలు, నీటి వాటాలో కానీ, కేసుల్లో కానీ ఇవన్నీ కూడా వేగవంతంగా చేసి ప్రజలకు 10 సంవత్సరాలు మనం లిటరల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఆ ఇబ్బందుల నుంచి బయటకి వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైతులకు కానీ, స్టూడెంట్స్కి కానీ, వాళ్ళకి అవకాశాలు వచ్చేదానికి ఇండస్ట్రియలైజేషన్ కానీ, ఇవన్నీ కూడా సమస్యలతో కూడిన రాష్ట్రం అయిపోయింది మనది. ఆ సమస్యల నుంచి బయటికి తోడాల్సిన అవసరం, బయటికి తీయవలసిన అవసరం ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పూర్తి కృషి చేయాల్సిన అవసరంగా నేను కోరుకుంటున్నాను.